రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా మారింది వరంగల్ సహకార సంస్థల సభ్యత్వ నమోదు. పాలకులతో కుమ్మక్కైన అధికారులు సభ్యత్వ నమోదులో భారీ అక్రమాలకు తెరలేపారు. బకాయిలున్న రైతుల ఓట్లు తొలగించిన అధికారులు మరణించిన వారిపై ప్రేమ చూపారు. చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించిన వైనాన్ని ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చింది. వరంగల్ జిల్లా ప్రాథమిక సహకార సంఘాల ఓటరు జాబితాలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. బకాయి పడ్డ రైతులను జాబితాలో లేకుండా చేసిన అధికారులు దశాబ్దాల కిందట చనిపోయిన వారికి మాత్రం ఓటు హక్కు కల్పించారు. ఎన్నికలకు తేదీలు ప్రకటించడంతో ఈటీవీ ఈనాడు బృందం హసన్పర్తి, రాయపర్తి, నెక్కొండ, మహబూబాబాద్, పరకాల, నల్లబెల్లి మండలాల్లోని ఓటరు జాబితా పరిశీలించింది. వేలాది సంఖ్యలో బోగస్ ఓట్లు వెలుగు చూడటం విస్మయపరిచింది. విదేశాల్లో ఉన్న వారికి సభ్యత్వం కల్పించిన అధికారులు చనిపోయిన వారిని వదలలేదు. అధికారుల నిర్వాకంతో రిజర్వేషన్లపై తీవ్ర ప్రభావం పడింది. మా ఫాదర్ పోయి 7 years అయింది. ఆయనకి ఇప్పటి వరకు ఇంకా కోఆపరేటివ్లో సభ్యత్వం ఉన్నదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యక్తి చనిపోయినా ఇంకా సభ్యత్వం ఉంచిందంటే వాళ్ళ పరిపాలనా విధానాన్ని బట్టే అర్థమవుతున్నది. మా నాన్న చనిపోయి 3 years అవుతుంది. 2009లో చనిపోయిండు. సహకార ఎన్నికల్లో మాత్రం నాన్నది పేరు ఉంది. మరి ఆ ఓటు ఎవరిస్తారో తెలియదు. మాకైతే మరి మారవాలంటే మా పేరు మారవలేదు, మా పేరు పెట్టలేదు. మరి 6 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఆయన పేరు ఓటర్ లిస్ట్ నుంచి తీసివేయడం జరగలేదు. మళ్ళీ అందులో మా పేరు చేరిపోలేదు. జిల్లాలోని 91 సహకార సంఘాలకు గాను అధికారులు 2,80,000 ఓటర్లను జాబితా నుంచి తొలగించి తుది జాబితా ప్రకటించారు. ఇందులోనూ 10% పైగా బోగస్ ఓట్లు ఉండటం పార్టీలను కలవరపరుస్తోంది. ఒక్కో సంఘంలో 100కు పైగా మరణించిన వారికి ఓటు హక్కు కల్పించారు. నోటిఫికేషన్ వెలువడినందున తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. అమెరికాలో దశాబ్దాల క్రితం నివాసం ఉండేటువంటి బ్రతకడానికి పోయినటువంటి వాళ్ళని సైతం కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ ఓటర్ లిస్టును పొందుపరిచి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సహకార ఎన్నికల అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఈ యొక్క తప్పుడు ఓటర్ లిస్టులను మళ్ళీ సమీక్షించాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు స్వేచ్ఛగా ఓట్లలో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వాలి. క్లియర్గా ఏంటంటే మొత్తం లిస్టులో భాగంగా మేము ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశాం. ఆ మేరకు అథెంటిక్ వచ్చినాయి మొత్తం తీసేయడం జరిగింది. మీరు అన్నట్టు ఒకటి ఉండొచ్చు, నేను కాదన్ను. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏంటంటే రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలి కాబట్టి ఆ నేపథ్యంలో భాగంగా మనం ప్రాసెస్ చేయడం జరిగింది. అధికారులు నేతలు తలిస్తే ప్రేతాత్మల పేరుతో ఓట్లు వేయించడానికైనా తెగిస్తారనడానికి ఈ జాబితాయే నిదర్శనంగా నిలుస్తోంది.